నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు సమాజ్వాదీ పార్టీలో కుటుంబ కలహాలు ముదిరి పాకాన పడ్డాయి. పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ యూపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా తన కుమారుడు అఖిలేష్ను తప్పించి తమ్ముడికి పగ్గాలు అప్పగించారు. ఇది జరిగిన కొద్దిసేపటికే ముఖ్యమంత్రి అఖిలేష్ తన మంత్రివర్గంలో నెంబర్ 2గా ఉన్న బాబాయ్ శివపాల్ యాదవ్ ప్రాముఖ్యాన్ని తగ్గించారు. అతని ఆధీనంలో ఉన్న శాఖలను ఇతర మంత్రులకు అప్పగించారు. అంతేకాదు, శివపాల్కు అత్యంత సన్నిహితుడైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని తొలగించారు. దీంతో బాబాయ్ అబ్బాయిల మధ్య మనస్పర్ధలు ఎడుదారతీస్తాయోనని సమాజ్వాదీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పరిణామాలు ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి అనే అంశానికి సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు సి నరసింహారావు గారు, రాజకీయ సామాజిక అంశాల విశ్లేషకులు; డాక్టర్ మల్లు రవి గారు, పార్లమెంటు మాజీ సభ్యులు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు; అద్దేపల్లి శ్రీధర్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు; పతకమూరు దామోదర్ ప్రసాద్ గారు, సీనియర్ పాత్రికేయులు, సామాజిక రాజకీయ అంశాల విశ్లేషకులు. నరసింహారావు గారు, వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ పరిస్థితుల్లో సమాజ్వాదీ పార్టీలో చోటు చేసుకున్నటువంటి కుటుంబ కలహాలు ఎలాంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది? 10 ఏళ్ల క్రితం పార్టీని చూసి ఓటేసేవాళ్ళు, అలాగే సిద్ధాంతాలను చూసి ఓటేసేవాళ్ళు, కులాన్ని బట్టి ఓటేసేవాళ్ళు. ఆ ప్రాసెస్ క్రమేణా క్షీణిస్తుంది. వాళ్ళ పర్సనాలిటీ బేస్డ్ ఓటింగ్ అన్నదే మొదలైపోయింది. ఎక్కడైనా పర్సనాలిటీ, అక్కడ జయలలితను చూసి ఓటేస్తారు, మమతా బెనర్జీని చూసి ఓటేస్తారు, చంద్రబాబును చూసి, కేసీఆర్ని చూసి, అట్లాగే నవీన్ పట్నాయక్ని చూసి, ఇట్లా పర్సనాలిటీని చూసి ఓటేస్తున్నారు తప్ప పార్టీలు కూడా ఎక్కడ పరిగణలో తీసుకోవట్లా, పార్టీ సిద్ధాంతాలను పరిగణలో తీసుకోవట్లా. ఈ పరిస్థితిలో వాళ్ళ ములాయం సింగ్ అక్కడ కుటుంబ కలహాలు ఏమొచ్చినా కానీ, కుటుంబ కలహాలు అంటే వాళ్ళ తమ్ముడితోనే పోటాడారు, బయట వాళ్ళతో కాదు. సైద్ధాంతికపరమైన కలహం కూడా కాదు అది. అందువలన అతను ఒక మెయిన్ కంటెండర్ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో. ఆయన, మాయావతి, ఆ రెండు పర్సనాలిటీసే కనపడుతున్నాయి మనకి. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ అయినా కానీ ములాయం సింగ్నే చూస్తారు అందరూ కూడా. ములాయం సింగే మొత్తం నడుపుతాడన్న భావన జనంలో ఉంది, అఖిలేష్ ఎంత ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ. అందువలన అక్కడ పర్సనాలిటీ బేస్డ్గా వచ్చినప్పుడు ఆ రెండు పార్టీల మధ్య పోటీ ఉంటుంది. బీజేపీకి ఒక సీఎం క్యాండిడేట్ లేడు, సీఎం ఫేస్ లేదు, అంటే కాంగ్రెస్ కూడా సీఎం ఫేస్ లేదు. ఆ రెండు లేకుండా కేవలం ఈ రెండు పార్టీల మధ్య పోటీ ఉంటుందన్న భావన వాళ్ళ జాతీయ పత్రికలన్నీ కూడా రాస్తున్నాయి. రాస్తున్న సందర్భంలో అక్కడ ఏదైనా పార్టీలో చిన్న గల్లం జరిగినా కానీ అది పెద్ద ప్రభావం చూపుతుందని, వీళ్ళ పర్సనాలిటీని డెంట్ చేస్తుందని అనుకో అవసరంలా. వీళ్ళ పట్ల ముస్లిమ్స్ దగ్గరగా ఉన్నారు, వెనకబడిన కులాల దగ్గరగా ఉన్నాయి, మిగతా కులాల భావం లేకపోయినా కానీ ఒక పెద్ద పర్సనాలిటీ మన రక్షణిస్తారు, రాష్ట్రాన్ని ముందు నడిపిస్తారు, రాష్ట్రానికి మేలు చేస్తారన్న భావన ఆయన పట్ల కానీ, మాయావతి పట్ల కానీ వీళ్ళ పట్ల ఉంది. అందువలన అక్కడ దాదాపు ఈ రెండు పార్టీల మధ్య పోలరైజ్ అవుతుంది ఓటింగ్ అంతా అన్నది ఒక భావన ఉంది. అందువల్ల లీడర్షిప్ బేస్డ్ అయినప్పుడు ఆ లీడర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ యొక్క పర్సనాలిటీని పెంచుకునేట్లు ఉండాలి తప్ప దాన్ని దెబ్బతీసేట్లు ఎప్పుడు కూడా ప్రవర్తించకూడదు. కానీ అలా ప్రవర్తించారు, మరి దానికి పెద్ద ప్రభావం ఉండదు. కానీ ఇలాంటి ప్రవర్తనకి వాళ్ళు విడనాడిపోతే వాళ్ళకే నష్టం వస్తుంది. రవి గారు, ముఖ్తార్ అన్సారీ ఏక్తాదళ్ పార్టీని సమాజ్వాదీ పార్టీలో విలీనానికి ముఖ్యమంత్రి అఖిలేష్ అంగీకరించకపోవడంతో ములాయం ఇంట్లో ముసలం పుట్టిందని చెబుతున్నారు. అసలు ప్రధానంగా దీనికి గల కారణాలను ఏ విధంగా పరిశీలించాలి? ఇవాళ ములాయం సింగ్కి అఖిలేష్ యాదవ్కి మధ్యలో ఘర్షణ జరిగినట్టుగా నేను భావించడం లేదు, వాళ్ళిద్దరికీ విభేదాలు వచ్చినట్టుగా నేను భావించడం లేదు. అక్కడ జరిగేది ఏంటంటే, ఆ శివపాల్ యాదవ్ అనేటటువంటి వ్యక్తి మన ములాయం సింగ్ బ్రదరు, అఖిలేష్ యాదవ్ క్యాబినెట్లో ఉన్నాడు, ఆయనకి చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. వాళ్ళిద్దరూ అధికారం కోసం కొంచెం ముఖ్యమంత్రిగా ఒప్పుకున్నాడు శివపాల్ యాదవ్, అది ఒప్పుకున్న తర్వాతనే క్యాబినెట్లో చేరాడు. కానీ ముఖ్యమంత్రిగా ఉండి అతనికి ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వటం లేదనో, లేకపోతే నాకున్న సబ్జెక్ట్స్లో కూడా ముఖ్యమంత్రి ఏలు పెడుతున్నాడనో ఆలోచనతోనే ఆయన ప్రవర్తించడం ఒకటి. ఇతర వేరే ఏక్తాదళ్ ఏదో ముఖ్తార్ ఏక్తాదళ్ ఆ పార్టీని దీంట్లో చేర్చుకుంటాం వల్ల లాభం వస్తుందనేమో శివపాల్ యాదవ్, లాభం ఉండదనేమో వాళ్ళిద్దరు. ఎందుకంటే అతను వచ్చినప్పుడు అతని ద్వారా వచ్చే స్ట్రెంత్, ఇతని స్ట్రెంత్ రెండు ఎక్కువైతే రేపు భవిష్యత్తులో మళ్ళీ ప్రభుత్వం వస్తే నేనే ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన అఖిలేష్ యాదవ్. అది కాదు, ఏదైనా అవకాశం వస్తే నేను కావాలనే ఆలోచన ఆయన చేసి ఉండొచ్చు. అయితే వీళ్ళిద్దరినీ కూడా జాగ్రత్తగా మనం ఈ పార్టీలోనే ఉంచకపోతే అసలు ఎస్పీ పార్టీకి దాని అస్తిత్వానికే దెబ్బ తగులుతుందిగా అనే ఉద్దేశంతో ములాయం సింగ్ యాదవ్ తన బ్రదర్కి ఒక పెద్ద స్టేట్ మొత్తంలో ఎస్పీ పార్టీకి అధ్యక్షుడిగా చేసేసాడు. అధ్యక్షుడిగా చేసినప్పుడు ఈయన మాట వింటాడు, ములాయం సింగ్ మాట వింటాడని తెలుసు.
ఆయన్ని ఒక ముఖం ముందు చూపించాలి కాబట్టి ఆయన్ని నేను ఈ పార్టీలో ఉంచడం కోసం అత్యున్నతమైన స్థానం, అది కూడా ప్యారలల్ టు సీఎం పోస్ట్ లాంటిది ఇచ్చాను అన్నాడు. అది ఇచ్చిన వెంటనే ఇక్కడ అఖిలేష్ యాదవ్ ఇంత పెద్ద పోస్ట్ ఇచ్చావా, మరి ఇస్తే నాకే ఇదా, నా చేతిలో ఉన్నటువంటి పని నేను చేస్తానని ఈయన దగ్గర ఉన్నటువంటి 4-5 ఇంపార్టెంట్ ఇరిగేషను ఇంకేదో సబ్జెక్ట్స్ అన్ని ఆయన దగ్గర నుంచి తీసి మంత్రిగా తీసేయలేదు, ఆయన దగ్గర ఉన్న సబ్జెక్టులు తగ్గించాడు. ఇది బ్యాలెన్స్ అయిపోయినట్టుగానే నేను భావిస్తున్నాను. ఇది ములాయం సింగ్ ఆలోచన విధానాన్ని అక్కడ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ప్రజలకి ఏంటంటే ములాయం సింగ్ అందరినీ కలుపుకొని పోవడానికి ప్రయత్నం చేస్తాననేది ఒకటి. అఖిలేష్ యాదవ్కి వ్యతిరేకంగా ఇతనేం పోకుండా ఈయన్నే ప్రెసిడెంట్గా పెట్టి సీట్లు ఇచ్చేదంతా ములాయం సింగే. ములాయం సింగ్ నెంబర్ 1 బ్రదరు రాజకీయంలో ఫస్ట్, తర్వాత వాళ్ళిద్దరు బ్రదర్స్ కూడా రాజకీయమే, తర్వాత ఈయన కొడుకు కూడా రాజకీయమే, ఈయన కోడలు కూడా ఎంపీగా గెలిచింది అనుకుంటా, ఆమె కూడా. అంటే వీళ్ళందరూ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా రాజకీయంగా అక్కడ పనిచేస్తున్నారు. కానీ వాళ్ళందరూ విడిపోతే ఈ స్ట్రెంత్ దెబ్బతింటుందనే ఉద్దేశంతోనే ములాయం సింగ్ ఇది చేశాడు. కానీ బలహీనత వచ్చింది, ఇంత స్థాయిలో ఆయన సబ్జెక్టులు తీసే విధంగా అఖిలేష్ యాదవ్ చేశాడని ఆయన తీసేస్తానన్నప్పుడు ఆయన ఒకటి ఆగస్ట్ 15th రోజు స్టేట్మెంట్ ఇచ్చాడు. శివపాల్ యాదవ్ పార్టీ నుంచి విడిపోతే ఈ పార్టీ ముక్కలైపోద్ది, పార్టీ వీక్ అయిపోద్ది అని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. అది ఆగస్ట్ 15th రోజు ఇచ్చాడంటే అది చాలా ఇంపార్టెన్స్. అంటే ఆయనకి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు ఇటు కొడుకును బ్యాలెన్స్ చేసుకుంటూ పోతున్నాడు. కానీ ప్రజల్లో మాత్రం తప్పనిసరిగా నరసింహరావు గారు చెప్పినట్టు ఈయన ఏదో ఎంత మేనేజ్ చేసుకున్నా ఒకళ్ళకొకళ్ళు సరిగా లేరు అనే భావం మాత్రం దీంట్లో అర్థమవుతుంది. ఇది రేపు వచ్చే ఎన్నికల్లో అది బీజేపీకైనా ఉపయోగపడవచ్చు, కాంగ్రెస్కైనా ఉపయోగపడవచ్చు, బీఎస్పీకైనా ఉపయోగపడవచ్చు. శ్రీధర్ గారు, గత కొన్ని నెలలుగా శివపాల్ యాదవ్ అలాగే ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గ్రూపుల మధ్య కీసులాటలు జరుగుతున్నాయి. అసలు ఈ కీసులాటకు ప్రధాన కారణాలు ఏంటి? ఈ కుమ్ములాటల ప్రభావం రాబోయే అసెంబ్లీ ఎన్నికల మీద ఏ మేరకు ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది? అంటే ప్రభావం అయితే ఖచ్చితంగా చూపిస్తుందండి, అందులో డౌటే లేదు. ములాయం సింగ్ యాదవ్ 2-3 సార్లు ప్రైమ్ మినిస్టర్ అవుదాం ట్రై చేశారు, కుదరలేదు. సో అలాగా ఉన్నారు. అందుకని ఆయన పలు దఫాలు కాంగ్రెస్తో టైఅప్ అయ్యేవారు, మళ్ళీ డిఫర్ అయ్యేవారు అప్రాపరియేట్ టైంలో. అలా బీజేపీతో కూడా ఒకసారి 2 సార్లు కొంచెం దగ్గరికి అంటూ వచ్చి మళ్ళీ దూరం అయ్యేవారు. అండ్ రాజకీయం కరెక్ట్గా ఉండేది కాదు ఎప్పుడు కూడా. సరే ఏదేమైనా కూడా ఈ రోజున్న స్థితిలో ఏంటంటే 1 సంవత్సరం నుంచి 30 సంవత్సరాల వరకు ఏమో అఖిలేష్ యాదవ్ని చూపించడానికి ప్రజలకి, అంటే యంగ్స్టర్ కొంచెం చదువుకున్నాడు, కొంచెం యాక్టివ్గా ఉంటాడు, తన సైకిల్ యాత్ర కానీ పాదయాత్ర కానీ బస్ యాత్ర ఇవన్నీ కూడా చేశారు. అదొక కారణం రాజకీయంలోకి, అదే రాజ్య అధికారానికి రావడం. 30 నుంచి 60 ఉన్నవాళ్ళు, పాత పద్ధతిలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ ఏంటంటే సేమ్ పాత పద్ధతిలో ములాయం సింగ్ యాదవ్ వాళ్ళ బ్రదర్ వీళ్ళందరూ. భారతదేశంలో ఒక ఫ్యామిలీలో ఇంతమంది పొలిటికల్గా పవర్ ఉన్నవాళ్ళు ఈ భారతదేశంలో ఎవరూ లేరండి. నా లెక్క ప్రకారం 31 మంది ఉన్నారండి ములాయం సింగ్ యాదవ్ ఫ్యామిలీలో. ములాయం సింగ్ యాదవ్ గారి బ్రదర్స్, కజిన్స్, వాళ్ళ పిల్లలు, కోడలు, కొడుకులు, మళ్ళీ స్టెప్ బ్రదర్ పిల్లలు, ఇలా అన్నీ లెక్కేసుకుంటే ఒక కార్పొరేటర్ దగ్గర నుంచి, కౌన్సిలర్ దగ్గర నుంచి, జిల్లా పరిషత్ దగ్గర నుంచి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ దగ్గర నుంచి, రాజ్యసభ, లోక్సభ, మినిస్టరు, పార్టీ ప్రెసిడెంట్, ఈ విధంగా ఇన్ని పొజిషన్స్ ఉన్నప్పుడు న్యాచురల్గా వాళ్ళకి డిఫరెన్స్ ఒపీనియన్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ శాతం ఉంటుంది. ఇదంతా కూడి దీంతో పాటు చిన్న రాజకీయం ఎప్పుడు చేస్తూ ఉంటారు ఏంటంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో చిన్న టైఅప్ ఉంటుంది. వాళ్ళ రాజ్యాధికారానికి దూరం ఉన్నా లేకపోతే వాళ్ళ అపోజిషన్లో ఉన్నా కూడా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారి వాళ్ళ కాన్స్టిట్యున్సీకి స్పెషల్ కాన్స్టిట్యున్సీ కింద ట్రీట్ చేసేవారు. వాళ్ళ 2 కాన్స్టిట్యున్సీస్ని కూడా వీళ్ళు స్పెషల్ కాన్స్టిట్యున్సీకి తీసుకుని 24/7 కరెంట్ ఇచ్చేవారు, అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చేవారు. ఎప్పుడైతే వాళ్ళకి కొంత గ్యాప్ వచ్చినప్పుడు ఏంటంటే ఇవన్నీ లేదు, స్పెషల్గా ఈ కాన్స్టిట్యున్సీ చూడడం అని చెప్పి ఆ విధంగా కూడా ట్రీట్ చేశారు. అంటే అక్కడ ఎందుకు ఈరోజు తండ్రి కొడుకు దెబ్బలాడుకుంటున్నారు అది ఇదంటే ఆ మధ్యకాలంలో అఖిలేష్ యాదవ్ గారు కొంచెం మనం ఇదే విధంగా నడిస్తే ఇంకా ఏమీ లేదు, మోడీ గారి ప్రభుత్వంతో అంత 1 సైడ్గా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గెలవడమో వాళ్ళందరికీ షాక్ తిన్నారు. షాక్ తిన్న తర్వాత ఇంకేదైనా మార్పు చేయాలని చెప్పి అక్కడ ఎక్కువ ఏంటంటే కొంచెం డెకాయిటీ కానీ లేకపోతే థెఫ్ట్ కానీ లేకపోతే బ్లాక్మెయిలింగ్ కానీ కిడ్నాప్లు కానీ కొంచెం ఎక్కువ శాతం ఉంటుంది. ఆ బీహార్ కానీ యూపీలో కొంత మీరు ఆ మెయిన్ ఏరియాస్ తప్ప మిగతా దాటిందంతా అన్డెవలప్డ్గానే ఉంది. ఈ రోజుకి కూడా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, యూపీ, బీహార్ పెద్ద టౌన్స్, సిటీస్ తప్ప మిగతావన్నీ అక్కడ ఎక్కువ శాతం ఈ బ్లాక్మెయిలింగ్, కిడ్నాపింగ్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు అంటే ఇబ్బంది పడతా ఉన్నప్పుడు ఆయన 2-3 సస్పెండ్ చేశారు, రిమూవ్ చేయడం జరిగింది. ఫస్ట్ అఖిలేష్ యాదవ్ గారు మొదలు పెట్టారు. అది తండ్రికి నచ్చలేదు, మన శివపాల్ యాదవ్ గారికి నచ్చలేదు, రాజగోపాల్ యాదవ్కి నచ్చలేదు. అంటే వాళ్ళు న్యాచురల్లీ అటుపక్క వెళ్ళారు. వీళ్ళందరూ మన వాళ్ళు, మన పార్టీ వాళ్ళు, మన చుట్టాలు అవుతారు, వీళ్ళు సస్పెండ్ చేస్తే ఎలాగని అప్పటి నుంచి మొదలైంది. లాస్ట్ టైం ఎప్పుడు ఆయన ఫ్యామిలీ గెట్ టుగెదర్ అని చెప్పి మొత్తం అందరిని చెప్పి ఒక జల్సా కింద చేస్తూ ఉంటారు.
ఫస్ట్ టైం వచ్చారు, లాస్ట్ ఇయర్ అఖిలేష్ యాదవ్ గారు వెళ్ళలేదు. అప్పుడు చాలా హర్ట్ అయ్యారు అందరూ కూడా. ఎందుకు వెళ్ళలేదంటే ఇద్దరు ఎవరైతే క్లోజ్గా ఉన్నారో, అఖిలేష్ యాదవ్ చీఫ్ మినిస్టర్ క్లోజ్గా ఉన్నారు, ఎవరైతే అడ్వైజ్ చేస్తున్నారో వాళ్ళిద్దరిని పార్టీలో సస్పెండ్ చేశారు, బేసిక్ ప్రైమరీ మెంబర్షిప్ సస్పెండ్ చేశారు. ఏం అనలేకపోయారు అఖిలేష్ యాదవ్. ఈ విధంగా ఉన్నప్పుడు ఏంటంటే ఈ బహుజన్ సమాజ్ పార్టీలో ఏంటంటే కొంత క్రెడిబిలిటీ దెబ్బతిని, ఏదో ఇదివరకునైతే దళిత్ ప్లస్ బ్రాహ్మణ్ ఈక్వేషన్తో నడిపింది, అది కొంచెం వెసులుబాటు లేదు. కాబట్టి ఎక్కువ శాతం గెలిచిన ఎమ్మెల్యేలు బీఎస్పీ నుంచి, అలాగే కాంగ్రెస్లో బహుకొద్ది మంది ఉన్న ఆ 4-5, అలాగే ములాయం సింగ్ యాదవ్, ఈ అఖిలేష్ యాదవ్, రాజగోపాల్ యాదవ్, శ్రీపాల్, ఈ గొడవల్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా 81 మంది బీజేపీలోకి వద్దామని లిస్టు, అంటే వేరే వర్గాలు వస్తే దాంట్లో 20-25 మంది దాకా తీసుకోవడం జరుగుతున్నది ఇప్పుడు బీజేపీ. అంటే మేము ఎందుకు తీసుకోవచ్చా తీసుకోకూడదా అని అంటే, అందులో ఉన్నవాళ్ళు మంచివాళ్ళు, ఎక్కడైతే బీజేపీ సీట్లు మేము ఎప్పుడూ గెలవలేదు, రాజ్యాధికారం ఎప్పుడూ మేము టచ్ చేయని స్థలాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ ఈ క్యాండిడేట్లు మేము పెట్టడం. అందుకని ఏంటంటే కొంచెం ఇదే కానీ వీళ్ళు సర్దుకోకపోతే బహుకొద్ది అపోజిషన్ స్టేటస్ కూడా ఉండకపోవచ్చు. దామోదర్ ప్రసాద్ గారు, 2017లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో బాబాయి అబ్బాయిల మధ్య పెచ్చరిల్లినటువంటి ఈ విభేదాలు చివరికి ఏ పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది? ఇప్పుడు ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ అంతర్గత విభేదాలు యాదవ కుటుంబంలో ముసలంగా మారి వారి ఓటమికి దారితీసే అవకాశాలు అయితే బాగానే ఉన్నాయి. ఎందుకంటే ఒక బీసీలో కాంగ్రెస్ 80 తర్వాత కాంగ్రెస్ ప్రాబల్యం ఉత్తరాదిలో క్షీణించి ఆనాడు ఒక అగ్రవర్ణం ప్రాబల్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి దళితులను బీసీలను నిర్లక్ష్యం చేశారనే కారణంగా అప్పుడున్నటువంటి బలహీన బడుగు వర్గాల వీళ్ళు ములాయం సింగ్ నాయకత్వంలో వేరుపడి ఆ సమాజ్వాదీ పార్టీని స్థాపించి తద్వారా యాదవ ప్రాబల్యం కలిగినటువంటి ఇతర బీసీలను ఆకర్షిస్తూ ముస్లింలను కూడా ఏకం చేసుకుని రాజ్యాధికారాన్ని చేపట్టేటటువంటి ఘనత ఆనాడు ములాయం సింగ్కి దక్కింది. అందుకు ఆ రోజు కాంగ్రెస్ వ్యతిరేకులు మిగతా వాళ్ళు కూడా కాంగ్రెస్ ఇతర శక్తులుగా ఆ రోజు మద్దతు ఇచ్చారు. అయితే క్రమంగా ఏమవుతుందంటే ఈ బీసీలలో ఇతర కులాలు, యాదవేతర కులాల్లో కూడా కొంత పదవులన్నీ వీళ్ళే కొట్టేస్తున్నారు, మాకు రాజ్యాధికారంలో సరైనటువంటి ప్రాతినిధ్యం కల్పించకుండా అనేటువంటిది బడుగు వర్గాల్లో కానీ దళితుల్లో అయితే మాకు వీళ్ళు భూదందాలు ఇవన్నీ ఎక్కువ చేస్తూ మమ్మల్ని అణిచేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం దళిత వర్గాల్లో ప్రబలంగా ఏర్పడింది. ఆ కారణంగానే మాయావతి కాంశీరామ్ చిన్నగా ప్రారంభించినటువంటి పార్టీ బలం ఎట్లా వచ్చిందంటే వీళ్ళ వైఫల్యాలే, కాంగ్రెస్ వైఫల్యాలు ఏ విధంగా అయితే ములాయం సింగ్ ఈ సమాజ్వాదీ పార్టీ ఎదుగులకు ఏ విధంగా దోహదం చేసినాయో, వీళ్ళు ఇతర అట్టడుగునున్నటువంటి దళిత వర్గాలకు సరైన న్యాయం చేయలేనటువంటి అపోహల వల్ల ఆ అభిప్రాయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోవడం వల్ల బీఎస్పీ పార్టీ మాయావతి క్రమంగా ఇతర వర్గాలను కూడా కొంత ఆకర్షించి బ్రాహ్మణులను, ముస్లింలలో కొన్ని వర్గాలని కూడా ఆకర్షించి ఆమె ప్రత్యామ్నాయ శక్తిగా, అంటే 2 పార్టీల వ్యవస్థ అనేది యూపీలో ఒకటి ఓడిపోతే సమాజ్వాదీ పార్టీ గెలిస్తే మాయావతి పార్టీ ఓడిపోవడము బీఎస్పీ అట్లా వస్తూ ఉన్నది. అయితే ఇప్పుడు ఏమిటంటే కొత్తగా వచ్చిన పరిణామం ఏంటంటే ఢిల్లీలో నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ సొంత బలంతో అధికారానికి రావడం అనేది ఒక జాతీయకంలో ఒక విశేషమైన పరిణామం. ఈ పూర్వరంగంలో కనుక మనం పరిశీలిస్తే ఆ ప్రభావము ఇప్పుడు యూపీని గెలవడం భారతీయ జనతా పార్టీకి అత్యంత కీలకమైనటువంటి విషయం. ఎందుకంటే తర్వాత ఇప్పుడు ఒక అద్భుతం జరిగిందని ఒక అభిప్రాయం ఒకటి ఉంది. ఎక్కడో ఒక తూర్పు భాగంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఎలాంటి బలం లేనటువంటి ఒక బీజేపీ అస్సాంలో గెలిచినప్పటికి కూడా, లేదా ఉత్తరాది హిందీ రాష్ట్రాలతో గెలిచినప్పటికి కూడా ఒక యూపీలో గెలవలేకపోతే అది 2019 నాటి లోక్సభ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుంది. అందువల్ల మళ్ళీ ఎన్డీఏ కష్టమవుతున్నటువంటి పూర్వరంగంలో ఎన్డీఏ ప్రధానమంత్రి మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వీళ్ళంతా కూడా గట్టి పట్టు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. నరసింహారావు గారు, అక్టోబర్ 7 నుంచి ములాయం సందేశ్ రథయాత్ర పేరుతో అజంగఢ్ నుంచి ములాయం సింగ్ యాదవ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. మరి ఈ నేపథ్యంలో ములాయం కుటుంబంలో చోటు చేసుకున్నటువంటి ఈ విభేదాలు పార్టీకి ఏ మేరకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది? అధికార పార్టీలో విభేదాలు చోటు చేసుకుంటున్నాయంటేనే ఒక సంకేతం ఇస్తున్నాయి, అపోజిషన్ అంతా చాలా బలహీనంగా ఉందని. పూర్వం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒకే పార్టీగా ఉన్నప్పుడు అక్కడ ఇప్పుడు నిరంతరం విభేదాలు ఉండేవి, ఒకళ్ళు పోటాడుకునే వాళ్ళు, విమర్శించుకునే వాళ్ళు, తిట్టుకునే వాళ్ళు, ఇవన్నీ చేసేవాళ్ళు.
ఎప్పుడైతే ఒక ప్రతిపక్షం బలమైన ప్రతిపక్షం ఇవాల్వ్ అయిందో వీళ్ళు కూడా సర్దుకునేవాళ్ళు. వాళ్ళ అక్కడ ములాయం సింగ్ కుటుంబంలో వచ్చిన గొడవల వలన పెద్ద వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని నేను అనుకోను. పైగా వాళ్ళ కులపరంగా ఓటింగ్ జరుగుతుంది అంటే కొంతవరకు కులపరంగా జరుగుతుంది, కానీ మొత్తం ఇంతకుముందే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. దానికి ఏ కులపరమైన ఓటింగ్ తోడ్పడింది? అప్పుడు కులాలన్నీ కూడా ఒక 5 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాయో 10 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాయో వాళ్ళు కూడా అలాగే ఉన్నాయి కదా. ఆ కులాల్లో మరి ఎందుకు మారుతుంది? కులాలన్నీ ఒక రకంగా ఆలోచిస్తే ప్రజలు ఎప్పుడు కూడా స్థిరంగా ఆలోచించరు, స్థిరమైన భావాలు ఉండవు, శాశ్వతమైన భావాలు ఉండవు. ఎప్పటికప్పుడు పరిస్థితులు బట్టి వాళ్ళ ఆలోచన ధోరణి మారుతూ ఉంటుంది. ఆ పరిస్థితులు బట్టి మారుతున్న సందర్భంలో వాళ్ళ ములాయం సింగ్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళ ఇప్పటికప్పుడు ఆయన తమ్ముడు పోటాడుకున్నారు, ఆయన కొడుకు పోటాడుకున్నారు, ఆయన ఎందుకు వ్యతిరేకించాలి? పోనీ సరే, ఇంతకాలంగా పరిపాలించాడు కనుక ఆయనకు వచ్చే ఓట్లు ఉంటే మాయావతి పట్ల చాలా తీవ్రమైన వ్యతిరేకత. మన పార్లమెంట్లో ఒక్క సీటు గెలవాల మాయావతి, ఒక్క సీటు గెలవని మాయావతి మళ్ళీ వాళ్ళ ఆవిడ ముఖ్యమంత్రి అయితే బ్రహ్మాండంగా ఉంటుందన్న భావన మళ్ళీ జనంలో కలగవచ్చు. అందువలన జనం కేవలం కులాలతో గుడ్డిగా వెళ్ళిపోతారని కానీ అనుకుంటే వీళ్ళే లేదు. మన ఎలక్షన్స్ రుజువు చేస్తున్నాయి. మన పార్లమెంట్లో ఏ కులం పనిచేసింది, ఎవరు 3 గెలుస్తాకి? రవి గారు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కోబోతుందని ఇప్పటికే అనేక సర్వేలు సుస్పష్టంగా చెప్తున్నాయి. మరి ఈ తరుణంలో అక్కడి పరిణామాల్ని ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు తనకు అనుకూలంగా మలుచుకోబోతోంది? ఇవాళ ఒకసారి బీసీలు ఆ కాంబినేషన్తో ఒకళ్ళని మనం పంపిస్తే ములాయం సింగ్ని సీఎం చేశారు. దాని తర్వాత ఎస్సీ నాయకురాలు ఆ కాంబినేషన్తో ఒక ముఖ్యమంత్రిని పంపించారు. అది కాకుండా బీజేపీ, కాంగ్రెస్ చాలా కాలం పరిపాలన చేసింది, స్వతంత్రం వచ్చిన తర్వాత బీజేపీకి కూడా అవకాశం ఇచ్చి చూశారు. ఇవాళ అన్నీ ఒకటోసారి రెండోసారి కూడా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ టర్మ్లో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చేటటువంటి పరిస్థితులు అక్కడ వస్తాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నరసింహరావు గారు కులం మీద దేని మీద ఓట్లు వేయటం వల్ల దేని మీద వేస్తున్నారంటే అక్కడున్నటువంటి రాజకీయ పరిస్థితుల మీద ఏమి నిర్ణయం తీసుకొని ఓటు వేయాలో అప్పుడు వేస్తున్నారు. 2014లో కాంగ్రెస్ పార్టీ మీద మన అవినీతి ఆరోపణలు కానీ లేకపోతే పరిపాలనలో ప్రజల దగ్గర తీసుకొని పోలేకపోయారని కానీ ఇటువంటి అన్ని ప్రజల దగ్గర పోయినప్పుడు అక్కడ ఆల్టర్నేటివ్ పార్టీని ఒక దాన్ని చూసినప్పుడు జాతీయ పార్టీగా బీజేపీ ఉంది, దాంట్లో ఒక నాయకుడి పేరు చెప్పారు. ఇవాళ జాతీయ స్థాయిలో ప్రజల్ని చెప్పిన దానికి చేసేదానికి అంతరం అంతే ఉంది. మేము కేంద్రంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాము, యూపీఏ ప్రభుత్వం 2004లో గెలిచాం, 2009లో 2 సార్లు, కానీ యూపీలో రాలేదు. ఇవాళ వస్తుందని ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ వేరే వాళ్ళంతా వాళ్ళని చూసాం అది అట్లే ఉంది, వీళ్ళని చూసాం ఇది ఎట్లే ఉంది, వీళ్ళని చూసాం ఇది ఎట్లే, ఇదే బాగుంది, ఇది ఒక కులంతో కానీ ఒక మతంతో కానీ అంటకాగే పార్టీ కాదు, అందరినీ కలుపుకునేటువంటి పార్టీ, ఏదో చెప్తున్నారు చూస్తాము ఈసారి అధికారంలోకి తెద్దాం అనేటటువంటి పరిస్థితి. చౌదరి గారు, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అత్యధిక పార్లమెంటు స్థానాల్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. మరి ఈ తరుణంలో అధికార పార్టీలో ఏర్పడినటువంటి ఈ కుమ్ములాటల్ని భారతీయ జనతా పార్టీ తనకు అనుకూలంగా ఏ విధంగా మలుచుకోబోతోంది? నరసింహరావు గారు ఇందాక చెప్తున్నప్పుడు బీజేపీ ప్రభుత్వంకి ఎక్కువ శాతం మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు వచ్చారని చెప్పి అన్నారు. అది మేము ఏకీభవిస్తున్నాం. ఎందుకు అని అంటే ఉట్టి క్యాస్ట్ వైజ్ ఓటింగ్ పడి ఉంటే అవి మాత్రం వచ్చేవి కాదు బీజేపీకి. అంత వన్ సైడ్గా 70+ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రావడం అంటే అంత ఈజీగా వచ్చేది కాదు. ఎందుకంటే డెవలప్మెంట్ అన్నది మేము క్రెడిబిలిటీ ఉన్నది, మేము చూపించగలం అని చెప్పి నమ్మారు కాబట్టి మాకు ఆ ఓటు శాతం వచ్చింది, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వచ్చింది. అదొకటి. రెండోది ఏంటంటే సైమల్టేనియస్గా ఈ మధ్యకాలంలో ఏం జరిగినాయి అన్నారు ప్రజలు వాచ్ చేస్తారు. ఆ రోజు నుంచి ఈ 2.5 సంవత్సరాల వరకు ఒక్క స్కామ్ అంటూ రాలేదు. ఇదివరకు యూపీఏ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ కానీ ఎన్నో కారణాలు ఎన్నో ఉన్నాయి. మా వెంకయ్యనాయుడు గారు చక్కగా చెప్తారు, భూమి ఆకాశం నీళ్ళు భూమి అన్నీ వదిలిపెట్టలేదు, 2G 3G దగ్గర నుంచి అన్నీ కూడా కోలు మైన్ అన్నీ కూడా బాగా వాడుకున్నారు కాబట్టి ఇబ్బంది పడుతున్నారు. ఉట్టి కాంగ్రెసే కాదు వాళ్ళ మిత్రపక్షం కూడా చేశారు కాబట్టి అందుకు దూరం పెట్టారు. మేము ఈ రోజుకి కూడా ఒక స్కామ్ కానీ ఒక పాలసీ కానీ ఏమి ఇబ్బంది లేకుండా నడుపుతున్నాం కాబట్టి మాకు గట్టి నమ్మకం ఉంది. డెవలప్మెంట్ అన్నది ఈ రోజు కూడా ప్రజలకి ఏదైతే ఉన్నది అది కాకుండా మేము రాజ్యాధికారం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే యూపీ మాకు దూరంగా ఉన్నది కాబట్టి రాజ్యాధికారం కావాలి కాబట్టి మొన్న క్యాబినెట్ షఫుల్లో కూడా మొత్తం టోటల్గా 14 మంది క్యాబినెట్ మినిస్టర్స్ ఉన్నారండి ఈరోజు కేంద్ర మంత్రివర్గంలో. అది కాకుండా మోడీ గారు కూడా హీస్ ఫ్రమ్ యూపీ ఓన్లీ. అంటే 15 మంది క్యాబినెట్ మినిస్టర్స్ దాకా, అంటే 14+1 ఇంతమంది యూపీ మీద దృష్టి పెట్టామంటే సామాన్యం కాదు. దీంతోపాటు రాజ్యాధికారం కోసం కూడా మేము చేస్తున్నాం కాబట్టి రాజకీయ పార్టీ రాజ్యాధికారం కోసం చెయ్యాలి కాబట్టి అనుప్రియ కానీ కుర్మి క్యాస్ట్ కానీ ఇతరులు 3 ఉన్నారు, 3 క్యాస్ట్లు కాంబినేషన్స్. ఏదైతే బ్యాక్వర్డ్ ఏదైతే డామినెంట్ ఫోర్స్ ఉన్నదో, ఏదైతే రేపు పొద్దున బహుజన్ సమాజ్ పార్టీకి దళితులు ప్లస్
బ్యాక్వర్డ్ క్లాస్, లేదా ములాయం సింగ్ యాదవ్ ప్లస్ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరైతే గట్టి పోటీ ఇస్తారో లేదా గట్టి సపోర్ట్ ఇస్తున్నారో ఆ కమ్యూనిటీ రిప్రజెంటేషన్ అంతా కూడా క్యాబినెట్లో పెట్టి మేము ప్రజలకు చూపించామట, ఇదిగో వీరందరూ మా దగ్గర ఉన్నారు, మీరు అనుకున్న విధంగా కాదు. ఇది కాకుండా కూడా బహుజన్ సమాజ్ పార్టీకి మాయావతికి ఎక్స్ట్రాడినరీ సపోర్ట్ ఇచ్చిన ఒక బ్రాహ్మణ్ పెద్ద మనిషి, ఇన్నాళ్ళు బహుజన్ సమాజ్ పార్టీ ఉన్న ఆయన మొత్తం గ్రూప్ అంతా కూడా ఈరోజు బీజేపీకి ఆహ్వానించి ఆయన మా దగ్గర జాయిన్ అయిపోయారు. ఏదైతే షీలా దీక్షిత్ ఒక బ్రాహ్మణ్ ఫేస్ పెట్టి ఒక సెగ్మెంట్ని క్యాప్చర్ చేద్దామని కాంగ్రెస్ అనుకుంటున్నారు. ఏంటంటే ఎలాగ యాదవులు కుదరదు, దళితులు కుదరదు, ఈ మిగతా మైనార్టీలు కుదరట్లేదు, మనం ఒక బ్రాహ్మణ్ ఈక్వేషన్ పెట్టుకుందాం అని చెప్పి షీలా దీక్షిత్ని ఢిల్లీలో ఓడిపోయిన చీఫ్ మినిస్టర్ని తీసుకుని వచ్చి ఈరోజు యూపీలో పెట్టి ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళు ఈక్వేషన్ అది కూడా మేము గండి కొట్టే విధంగా మేము ఎవరైతే బహుజన్ సమాజ్ పార్టీకి అడ్వైజర్ మెయిన్ పర్సన్ ఆయన తీసుకున్నాడంతో ఆ విధంగా ఏంటంటే ఏదైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్న 14 మందిని రిప్రజెంట్ చేస్తున్నాం, బ్రాహ్మిన్ ఫోర్సెస్కి ఏదైతే కావాలో ఆ విధంగా పొలిటికల్గా మేము రిప్రజెంట్ చేస్తున్నాం. అది కాకుండా సైమల్టేనియస్గా డెవలప్మెంట్ అన్నది ఏదైతే మేము చూపిస్తున్నామో అది కూడా చేస్తూ వస్తున్నాం. అమరప్రసాద్ గారు, ఇప్పట్లో కనుక ఇంటి పోరు సమస్యకు పోకపోతే సమాజ్వాదీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బలు జరిగే పరిస్థితి ఉంది. మరి ఈ పరిస్థితుల్లో పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ములాయం సింగ్ యాదవ్ ఎలాంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది? మహాభారత కాలం నుంచి మనం చూస్తున్నాం, కృష్ణ బలరాముల మధ్య కూడా విభేదాలు ఉన్నాయి. అవి ఇప్పుడు కూడా తండ్రి కొడుకుల మధ్య మౌలిక విభేదాలు కాకపోయినా ఈ యాదవ పరివారాన్ని, అందులో తన కుటుంబంలోని సభ్యులందరినీ ముందు వీళ్ళని ఏకతాటిపైకి తెచ్చి మిగతా బీసీలని, పడుగు వర్గాల్ని, దళితులను, ఇతర సామాజిక వర్గాలను ఆకర్షిస్తేనే రానున్న కాలంలో సమాజ్వాదీ పార్టీ మళ్ళీ అధికారంలో వచ్చే అవకాశం ఉంటాయి. ఎందుకంటే 7% ఓట్లు లోక్సభ 2012 శాసనసభ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికల నాటికి 7% ఓట్లు తగ్గాయి. ఈ అంతఃకలహాల వల్ల ఈ దుష్ప్రభావం కలిగితే మళ్ళీ 2-3% తగ్గితే 20% కంటే తగ్గిపోతే వీళ్ళు అధికారానికి వచ్చే అవకాశం ఉండదు. మరి ఈ ముక్కోణ పోటీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా సమాజ్వాదీ పార్టీ, మాయావతి బీజేపీ కూటమిల మధ్యనే ముక్కోణ పోటీ జరిగి ఉంది. ఈ ముక్కోణ పోటీలో దాదాపు 30% ఓట్లు సాధించగలిగిన పార్టీకే అధికారం ఖాయమైనటువంటి ఇది స్పష్టమవుతుంది. ఇప్పటికే మరి యూపీలో దళితులు దాదాపు 20% పైగా ఉన్నారు, 18% మంది ముస్లింలు ఉన్నారు. వీళ్ళిద్దరినీ గట్టిగా ఈ బలమైన బంధంతో దళితులు, ముస్లింలు, తర్వాత బ్రాహ్మణుల్లో కూడా ఒక వర్గాన్ని మనం ఒక గణనీయమైన శాతాన్ని ఆకర్షించి అధికారం రావాలనేటువంటిది. అందులో బీసీల్లో కూడా కొన్ని వర్గాలను, యాదవేతర బీసీ వర్గాలను కూడా చెరదీసుకుని అధికారంలోకి రావాలంటే మాయావతి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ కూడా అసమ్మతి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఆ వైపు మాయావతి వైపు జనం చూస్తారు. మరొకటి, యూపీలో బీజేపీకి ఒక బలహీనత ఏంటంటే ఇప్పటి వరకు ఒక బలమైన నాయకుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించకపోవడం. అందువల్ల ఈ బలహీనత వల్ల బీజేపీ రాజ్నాథ్ సింగ్ ఠాకూర్ వర్గానికి చెందినవాడు, ఒక సీనియర్ నాయకుడు, ఆయన కూడా సందేహిస్తున్నాడు యూపీని హోమ్ మినిస్టర్గా పదవికి దిగి యూపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలో దిగడానికంటే వీళ్ళలో ఒక ఆత్మవిశ్వాసం కొరబడుతుందనడానికి ఒక నిదర్శనం అనమాట. అఖిలేష్ యాదవ్ కూడా ఒక యువకుడు. ఈ 5 ఏళ్ల కాలంలో ఏం చేసినాం మేము అభివృద్ధికి, యూపీ అభివృద్ధికి అనేటువంటి చూడాలి. రెండవది, వీళ్ళ కాలంలో ప్రధానంగా జరిగేటటువంటి భూ ఆక్రమణలు, రెండవది శాంతి పద్ధతుల పరిరక్షణలో తీవ్రంగా వైఫల్యం చెందినటువంటి ఈ కిడ్నాపింగ్లు, ఇతర అపహరణలు, మతమారణ హోమాలు, లేదంటే ఇతర కుల సంఘర్షణలు, ఇవన్నీ ఎక్కువైనటువంటి విమర్శ కూడా ఉంది. అందువల్ల ఇవన్నీ నెగిటివ్గా ప్రతికూలంగా పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నిటిని సరిచేసుకుంటూ బీజేపీని ధీటుగా ఎదుర్కోగలిగితేనే వీళ్ళకి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీ అధికార పార్టీలో నెలకొన్న కుటుంబ కలహాలను ప్రతిపక్షాలు నిశ్చితంగా గమనిస్తున్నాయి. ఈ పరిణామాలను అనుకూలంగా మలుచుకోవాలని ఎన్డీఏ చూస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు ఖాయం అన్నది నిపుణుల అంచనా. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.